బ్రో ఎస్ బ్రో. ఏంటి ఇవాళ నాతో నా ఛాలెంజ్? ఎస్ బ్రో. ఈ థమ్స్అప్ బాటిల్ ఉంది కదా, ఈ థమ్స్అప్ బాటిల్ ని ఈ చిన్న పిన్ ఏదైతే ఉందో ఓకే ఈ చిన్న పిన్ తో బ్యాలెన్స్ చేయాలి. నాట్ పాసిబుల్ బ్రో. ఇట్స్ పాసిబుల్ విత్ ఫిజిక్స్. ఈ ఛాలెంజ్ కోసం ఇంట్లో ఉన్నాయన్నీ పీక్కొని వచ్చాను చూడు, తెలుస్తుంది. ఈ థమ్స్అప్ బాటిల్ ని ఈ పిన్ తో బ్యాలెన్స్ చేయాలి. నాట్ పాసిబుల్. ఇట్స్ పాసిబుల్ విత్ ఫిజిక్స్. చూపించు బ్రో. ఎస్ బ్రో, స్టార్ట్ చేద్దాం. చూడు, మనం ఇలా పెడుతున్నాం. ఇలా పెడుతుంటే ఏమవుతుంది, ఈ థమ్స్అప్ బాటిల్ హెవియర్ వెయిట్, ఈ పిన్ అనేది లైటర్ వెయిట్. సో థమ్స్అప్ బాటిల్ కిందకు వెళ్ళిపోతుంది, పిన్ పైకి వెళ్తుంది. సో బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. ఒకసారి మనం దీని వెయిట్ కూడా చూద్దాం. ఈ థమ్స్అప్ బాటిల్ వెయిట్ వచ్చేసి నియర్లీ 318 grams ఉంది. అలాగే ఈ చిన్న మెటల్ పిన్ వెయిట్ జస్ట్ 5 grams ఉంది. సో ఇప్పుడు ఈ 5 grams-తో మనం ఈ 300 grams, అరౌండ్ 300 grams-ని బ్యాలెన్స్ చేయబోతున్నాం. ఓన్లీ టెక్నిక్, జస్ట్ ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ దిస్ పిన్ వర్టికల్, ఈ పిన్ ఇలా వర్టికల్గా ఉంచి దీన్ని ఇలా రిలీజ్ చేస్తే ఈ బాటిల్ కిందకి వెళ్ళిపోతుంది. సో అలా చేయకుండా నేను ఈ పిన్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే హారిజెంటల్గా ఉంచి రిలీజ్ చేయబోతున్నాను. సో ఈ పిన్ని హారిజెంటల్గా ఉంచి రిలీజ్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ బాటిల్ కింద పడకుండా ఇది ఆపబోతుంది. లెట్స్ స్టార్ట్. 1 2 3. చూసా బాటిల్? వావ్. ఎస్, లెట్ మీ డూ దిస్ వన్స్ అగైన్. యాక్చువల్లీ ఇలా వదిలేస్తే కనుక, వర్టికల్గా వదిలేస్తే కింద పడిపోతుంది. అగైన్. ఎస్ వావ్. ఎస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ how I have done this. Let me explain this. Now I will explain how this is possible. ఎలా పాసిబుల్ అయిందో చూడండి. సో ఇనీషియల్లీ ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అనుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్లో ఇటువైపు ఒక చిన్న వెయిట్ ఉంది. ఇది మెటల్ వెయిట్ అండ్ అదర్ సైడ్ హ్యూజ్ వెయిట్ ఉంది. ఇది హ్యూజ్ వెయిట్. సో ఇనీషియల్గా మనం రెండింటిని వర్టికల్గా రిలీజ్ చేస్తే, సో హ్యూజ్ వెయిట్ కిందకు వెళ్ళింది, మెటల్ వెయిట్ పైకి మూవ్ అయింది. సో ఇది కిందకి వెళ్ళి ఆటోమేటిక్గా కింద క్రౌడ్ని హిట్ చేసింది. ఇప్పుడు నౌ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, సో ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అనుకుంటే, ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ మీద ఒక హ్యూజ్ వెయిట్ ఉంది. ఇది ఒక థమ్స్అప్ బాటిల్ అనుకోండి. సో ఇక్కడ ఒక థమ్స్అప్ బాటిల్ని మనం అరేంజ్ చేసాం. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి, సో రాడ్ అనేది, దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. రాడ్ ఈసారి మనం వర్టికల్గా కాకుండా ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ మీద నుంచి రాడ్ని, అంటే ఈ థ్రెడ్ ఏదైతే ఉందో, ఈ థ్రెడ్ ఇందాక ప్రీవియస్ కేసులో ఈ థ్రెడ్ని వర్టికల్గా ప్లేస్ చేసాం. ఈసారి ఇదే థ్రెడ్ని వర్టికల్గా కాకుండా హారిజెంటల్గా ప్లేస్ చేసాం. దీనికి చివర్లో అటాచ్ అయ్యి ఒక చిన్న వెయిట్ ఉంది, స్మాల్ మెటల్ వెయిట్. సో దిస్ ఈజ్ మెటల్ వెయిట్. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బాటిల్ వెయిట్ వల్ల ఈ థ్రెడ్లో టెన్షన్ క్రియేట్ అయింది. సో దీనిలో టెన్షన్ క్రియేట్ అయింది. సో ఈ దీనిలో టెన్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ T క్రియేట్ అవుతుంది, సిన్స్ ద థ్రెడ్ ఈజ్ యూనిఫామ్ అండ్ కంటిన్యూస్. సో దీనిలో ఎంతైతే టెన్షన్ క్రియేట్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ అంటే టెన్షన్ క్రియేట్ అయింది అంటే దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ హారిజెంటల్ బీమ్, ఒక హారిజెంటల్ బీమ్లా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ మెటల్ వెయిట్ ఏదైతే అటాచ్ అయ్యి ఉందో దాని వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి సమ్ x డిస్టెన్స్లో ఆర్ r డిస్టెన్స్లో వెయిట్ యాక్ట్ అవుతుంది. సో వీ కెన్ సే హియర్ ఏ టార్క్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఒక టార్క్ క్రియేట్ అయింది. సో ఈ టార్క్ వల్ల మనకి ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి ఈ వెయిట్ అనేది రొటేట్ అవుతా సో ఫైనల్గా ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని ఈ రాడ్ని చుట్టుకుంటా వెళ్ళి అది
ఈ బాటిల్ కింద పడకుండా ఆపింది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ టార్క్ని క్రియేట్ చేసి మనం ఆ మెటల్ వెయిట్ని ఇలా రాడ్ చుట్టూ దాన్ని చుట్టుకునేలా చేసి ఈ బాటిల్ కింద పడకుండా ఆపాం. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.